హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం పాతకాలంలో చేసుకుని ఒక స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను. ఇది ఆ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఇది చేయడం చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం శ్రమ పడాలి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. వీటినే వెన్నప్పాలు అని అంటారు. ఇది ఎక్కువ చిన్నప్పుడు చేసేవాళ్ళంట మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో. మరి ఈ వెన్నప్పాలు ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సూపర్గా కూడా ఉంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ వెన్నప్పాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి. మనం ముందు రోజు బియ్యం అనేది కడిగేసుకుని ఒక 4 టైం వాష్ చేసుకుని మనం ఇట్లాగా సోక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో మార్నింగ్ అయ్యేసరికి మనం ఇది ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాను. రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. సో అప్పుడు మనం ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఆరబెట్టుకోవడానికి ఒక టవల్ తీసేసుకున్నాను. టవల్ తీసేసుకొని మనం ముందుగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాము కదండి బియ్యాన్ని. సో ఇట్లా బియ్యం అంతా దానిపైన వేసేసుకొని పరుచుకోవాలన్నమాట. సో ఇలాగ పల్చగా పరుచుకోవడం వల్ల వాటర్ అనేది త్వరగా పీల్చేసుకుంటుంది ఆ క్లాత్. సో ఇది ఒక 2 to 3 hours వదిలేస్తే దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో చూసారా, ఇలా పొడి పొడిగా అయిపోయింది కదండి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ దగ్గరగా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసేసుకుంటే మనం పౌడర్ చేసేసుకోవచ్చు. చిన్న జార్ అయితే కనుక మనకి త్వరగా పౌడర్ అవుతుందండి. సో ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెడ తీసుకుని దాంట్లో ఈ బియ్యం పిండిని వేసేసుకోవాలండి. బియ్యం పిండిని వేసేసుకుని ఇలా చల్లించుకోవాలి. సో మనం రెగ్యులర్గా చేసే స్వీట్ రెసిపీస్ కంటే ఇది చాలా యునిక్గా అనిపించింది నాకు. చాలా డిఫరెంట్గా అనిపించింది మా మమ్మీ చేస్తుంటే. సో ఇట్లాగా చల్లించేసుకుంటే మనకి మెత్తని పిండి అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం బియ్యం పిండి చేసుకున్నంతా అలా పౌడర్గా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. అలాగే దీనికి కావాల్సిన బెల్లం వచ్చేసి 200 grams అండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. మనకి ఇలా అంటే అది ముద్దలాగా అవ్వాలి. మరీ పొడిగా ఉండకూడదండి, డ్రై అయిపోకూడదు. సో బెల్లం చెప్పినట్టుగా 200 grams సరిపోతుంది. సో ముందుగా రోల్లో మనం బెల్లం వేసేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత దాంట్లో వెన్న కూడా వేసుకుంటున్నాము. వేసుకుని మనము ఈ రోకలి బండితో మెత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇలా మెత్తగా చేసుకుంటూనే దీంట్లో మనం బియ్యం పిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సో చూసారా, ఇలా బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం స్పూన్తో కలుపుకుంటూ రోకలి బండితో కుమ్ముకుంటూ మెత్తగా చేసుకోవాలండి. నేను ఏ స్వీట్ రెసిపీ కూడా ఇలాగా రోల్లో ప్రిపేర్ చేసుకోవడం అయితే నేను అస్సలు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. మా మమ్మీ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు ఈ రెసిపీ అయితే. ఫైనల్గా మనకి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుని మెత్తగా చేసేసుకోవాలి. సో ఇలా మెత్తగా చేసేసుకున్నదంతా మనం ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటామండి. సో చూసారా, మనకి చలిమిడి ఉంటుంది కదా, సో అలా అయితే వచ్చింది. అలాగే మిగిలిన పిండిని దీంట్లో వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలండి. ఫైనల్గా ఆ పిండి, ఈ బెల్లం, ఆ వెన్నపూస అన్నీ వేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కుమ్మేసుకుంటున్నాను. సో దట్ దానికి ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం చేతులతోటి దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మనకి చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గానే ఉంటుంది కన్సిస్టెన్సీ, మరీ అంత గట్టిగా ఉండదు. సో దీనిపైన మళ్ళీ ఇంకొంచెం వెన్న తీసేసుకొని దానిపైన పిండి పైన మొత్తం నేను ఇట్లా రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వెన్నప్పాలు తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత
దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ హీట్ అయిపోకూడదు, మీడియంగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న సైజ్ బాల్ తీసుకొని కొంచెం గీ చేతికి రాసుకొని ఇలాగా రౌండ్గా సర్కిల్ షేప్లో, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా అప్పాలు చేసుకోవాలన్నమాట. సో ఇట్లాగా 1 by 1 దాంట్లో వేసేసుకోవాలి. మీరు వేసిన వెంటనే కదపొద్దు. ఒక 2 to 3 seconds అది సెటిల్ అయితే మనకి తిప్పుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి, లేకపోతే ఇవి ఈజీగా విరిగిపోతాయండి. సో ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇట్లాగా తీసేసుకోవచ్చండి. సో చూసారా, చూడడానికైతే బిస్కెట్స్ లాగా ఉన్నాయి కదా, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందనమాట, అంత బాగున్నాయి ఇవి. చలిమిడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయి నాకు తెలిసి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ఉగాదికి కంపల్సరీ ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. సో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ చూసి అయితే బిస్కెట్స్ అనుకున్నాను, బట్ చేసే విధానం, టేస్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ ఎప్పుడైనా ట్రై చేయాల్సిన రెసిపీ. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో నేను ఎప్పుడైతే ప్లేట్లో అన్నీ తీసేసుకున్నాను, ఇప్పుడు దీనిపైన కొంచెం నేను వెన్న వేసుకుంటున్నానండి. మనం తినేటప్పుడు కొంచెం వెన్న ఇలా ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించేయండి, అందరికీ నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.